వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 23వ అధ్యాయము 18వ వచనం అండి. నిశ్చయముగా ముందుగతి రాని వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అవునండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. నిశ్చయముగా ముందుగతి రాని వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అవునండి, మరి ఒక ఉమెన్ మరి ఈ విధంగా అనుకుంటుందంటండి. ఏమనంటే, ప్రభా, నా జీవితం ఇంకెంతేనా, ఈ కష్టదినాలు ఇంతేనా, నా అప్పులు ఇంకా ఇంతేనా, నా యొక్క పరిస్థితులు చేంజ్ అవ్వవా, నేను ఇందులోనే ఇలాగే కొనసాగుతానా, డే బై డే నా యొక్క శ్రమలు, నా యొక్క దుఃఖము ఎక్కువ అవుతుంది కానీ అది తగ్గట్లేదు ప్రభువా అని చెప్పేసి మరి తను ఎంతగానో మరి అనుకుంటూ మరి ఆమె కన్నీళ్ళు కారుస్తుందంటండి. అయితే ప్రభు యొక్క వాక్యము మరి ఆమెకి కనిపించి మరి ఈ విధంగా మాట్లాడుతున్నారంటండి. ఏమనంటే, నిశ్చయముగా ముందుగతి రాని వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని చెప్పి అనేక సార్లు ఈ వాక్యంతో ఆమెని దేవుడు బలపరిచారంటండి. అయితే మరి ఆవిడ నిజంగానే మరి ఆ యొక్క కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఆమె యొక్క శ్రమలు మరి ముగిసిపోయినాయి అంటండి. అలాగే మరి అక్కడ మరి ఆమె ఏదైతే శ్రమ ఫేస్ చేస్తుందో ఆ శ్రమ నుంచి దేవుడు విడిపించారంట. అలాగే ఆమె యొక్క అప్పుల నుంచి దేవుడు విడిపించారంట. మరి దేవుడు అక్కడ గొప్ప చేయడం కూడా జరిగిందంటండి. అవునండి, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు తనకి ఆ వాక్యం గుర్తొచ్చిందంటండి. అవును, ప్రభువారు నన్ను ఎన్నోసార్లు ఈ మాట చేత బలపరిచారు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అని చెప్పి. అవునండి, మరి తన యొక్క శ్రమ దుఃఖము తీరడమే కాకుండా మరి తన యొక్క ఆశను కూడా దేవుడు నెరవేర్చినట్లుగా మరి చూస్తున్నామండి. అయితే మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఎవరైతే మరి ఈ పరిస్థితులు ఇంకా మారవా, ఇంకా నా జీవితంలో ఒక మంచి గతి నేను చూడనా అని ఎవరైనా అనుకుంటున్నారేమో, ఈరోజు ప్రభువారు మీతో మాట్లాడుతున్నారండి. ప్రభువారు సెలవిస్తున్నారండి, నిశ్చయముగా. అవునండి, మరి డౌట్ పడొద్దు, అది ఖచ్చితంగా మీకు ముందుగతి రానే వస్తుంది, నీ ఆశ భంగము కానేరదు. అవునండి, మనం నిరీక్షణ కలిగి మనం జీవించినప్పుడు మరి ఖచ్చితంగా దేవుడు మంచి దినములు మరి చూడగలిగేటట్లు దేవుడు చేస్తారండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, నిశ్చయముగా అంటున్నారు ప్రభా, మీకు వందనాలు దేవా. నాయన ప్రభా, యేసయ్య దేవా, ఈ పరిస్థితులు ఇంకా మారవా, ఇంక ఇంతేనా అని ప్రభా ఎవరైనా అనుకుంటున్నారేమో దేవా. నాయన మీరు మాట్లాడుచున్న విధానమును బట్టి వందనాలయ్యా. దేవా తండ్రి, నాయన మీరు అంటున్నారు నిశ్చయముగా ముందుగతి రాని వచ్చి అంటున్నారయ్యా, నీ ఆశ భంగము కానేరదు అంటున్నారయ్యా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. వారి యొక్క ఆశలను ప్రభా మీరు నెరవేర్చండి, శ్రమల నుంచి విడిపించండి నాయన ప్రభా. మీరే సహాయం చేయమని దేవుని అడుగుచున్నానయ్యా. దేవా ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారు చేయ పనుల్లో, వారు చేయ బిజినెస్లో ప్రభా మీరే తోడుగుండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రిని. ఆమేన్.